మరి ఆలస్యం చేయకుండా చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదండి. సినిమాగా చూస్తారు సుమన్ గారు ఎప్పుడు. సుమన్ గారు ఉంటే ఆ సినిమాని మనం చూస్తూ ఉంటాం. అతి పెద్దగా చేస్తూ ఉంటాం అనమాట ఆడియన్స్. థ్యాంక్ యూ సుమన్ గారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఒక యాక్టర్‌గా, ఒక హీరోగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మెయిన్ పిల్లర్‌గా వరదరాజు గోవిందాన్ని కూడా ముందుకు తీసుకెళ్లారని సముద్ర గారు చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సుమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం నౌ. అందరికీ నమస్కారం. చాలామంది నేను వచ్చే ముందు మాట్లాడే ఉంటారండి. లేట్‌గా వచ్చినందుకు క్షమించాలి. నేను యాక్చువల్లీ వేరే ఒక ప్రోగ్రామ్ శిల్పా కళా వేదికలో ఆల్రెడీ కమిట్ అయి ఉన్నాను. ఇది కొంచెం తర్వాత దీని ఇన్విటేషన్ వచ్చింది. వాళ్ళకి అంటే అది మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ మళ్ళీ వాళ్ళతో ఎందుకు గొడవ చెప్పేసి అక్కడ వెళ్ళిపోయి ఒక గంట సేపు కూర్చొని వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేసి ఇట్ వాజ్ అ డాన్స్ ప్రోగ్రామ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు కూచిపూడి డాన్స్. మధ్యలోనే ప్లేస్ వచ్చారు. ఎనీవే ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడే ముందు శోభా మేడం గారి దగ్గర ఒకటి మీరు గమనించడం లేదు. ఇట్ విల్ బీ ఏ హిట్, యూ విల్ బీ ఏ హిట్, ఇట్ విల్ బీ ఏ హిట్ అన్నారు. అది కావాలండి. మనం ఒక విషయాన్ని మనం 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చేస్తే అది ఖచ్చితంగా జరుగుతాయి. వైబ్రేషన్ అనేది మనం తీసుకుని రావాలి. ఇప్పుడు అది చాలా ముఖ్యం. ఏదేదో మాట్లాడడం అదంతా ఓకే, బట్ అది నాకు బాగా నచ్చింది. మనం కూడా ఒక మంత్రలాగా మనం సముద్రం, ఎందుకంటే సముద్ర నాకు I think I know him since 30-35 years. I've seen him from the beginning stage అండి. ఇందాక ఆచంటి గోపి గారు చెప్పారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఆయన ఎన్ని కష్టాల్లో ఉన్నారని మనకు తెలియదు. ఎవరిని చూసినా ఎంతసేపు పనిచేసినా, మా యూనిట్లో పనిచేసినప్పుడు మేమంతా యూజ్ టు వర్క్ ఫర్ 18-20 hours, అగైన్ కమ్ బ్యాక్. దిస్ గై యూజ్ టు ఆల్వేస్ కీప్ లాఫింగ్, నాట్ ఫీలింగ్ డ్రౌజీ ఆర్ గివింగ్ దట్ ఎక్స్క్యూజ్. సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ वो ऊपर से उसको दिया है. సో దట్ ఈస్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం పనిచేసేటప్పుడు ఇది ఒక గాడ్ గిఫ్ట్ అండి. సినిమా ఫీల్డ్లో రావడం అనేది ఒక గాడ్ గిఫ్ట్. అందరికీ చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు, చాలామంది వర్కర్స్ ఉంటారండి. బట్ వచ్చి పని చేయడానికి అదృష్టం ఉంటే తప్ప అది పెద్ద క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, పెద్ద పొజిషన్ కాదు. అసలు ఆ ఇండస్ట్రీకి వచ్చి డైలీ మనం ఇడ్లీ సాంబార్ అవన్నీ తినడానికి అదృష్టం ఉండాలి. ఫస్ట్ అది పాయింట్. అది రెండవది సక్సెస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అన్నీ కామన్ అండి. ఇది మనం ఎప్పుడు కొంచెం చూసుకుంటాలి. ఎందుకంటే కొన్నిసార్లు నిజం చెప్పాలంటే చాలా ట్రాష్ పిక్చర్ ఒక రోజు కూడా ఆడుతున్నది 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి, 100 రోజులు ఆడుతున్న సినిమా ఒకరోజు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. అది వేరే విషయం. బట్ పని చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మంచి సబ్జెక్ట్లో బోరింగ్ లేదు. ఎవ్రీ సీన్ ఈజ్ ఇంట్రెస్టింగ్, ఎవ్రీ సీన్లో ఒక ట్విస్ట్ ఉంది. కమర్షియల్, యాక్షన్, సాంగ్స్, కామెడీ ఇదంతా ఉందా లేదా. ఇప్పుడు కష్టాలతో సినిమా తీసానండి అని చెప్తే ఎవరికి అవసరం? అది ఎవరు తీయమన్నారు? నువ్వు కష్టాలతో తీస్తావో रहता है. एवरी वीक उतना पिक्चर रिलीज हो रहा है, लेकिन पोस्टर में अट्रैक्टिव क्या है? पहले द हीरो एंड द हीरोइन. So that is the first thing. Next is the title. వరదరాజ గోవింద. సో మెనీ పీపుల్ దీంట్లో అంటే రకరకమైన ఏదో అనుకుంటారు, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అలాగే ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు థియేటర్కి వస్తారు. థియేటర్ తీసుకొని రావడం అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. వారంలో ఫ్రైడే, థర్స్డే, సాటర్డే సినిమాలు ఉన్నాయి. జనాలు కన్ఫ్యూజన్, ఏ సినిమాకి వెళ్ళాలి ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అన్ని సినిమాలకు వెళ్ళలేరు. వాళ్ళనే ఒక క్యాల్కులేషన్, ఒక టీజర్, ఇవన్నీ చూసి వస్తారు. ఆ విషయంలో డెఫినెట్గా ఈ సినిమా ఒక పెద్ద హిట్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరూ ఆశీర్వాదాలు. అండ్ ఇందాక సముద్ర నిన్న అడిగాను, సముద్ర చీఫ్ గెస్ట్ ఎవరైనా పొలిటికల్ వాళ్ళు వస్తున్నారా? ఎందుకంటే పొలిటికల్ వచ్చి నేను వెయిటింగ్ పెట్టకూడదు కదా, నేను రాకుండా ఉంటే పెట్టకుంటే. సార్ ఎవ్వరిని పిలవట్లేదు సార్, అంతా మా డైరెక్టర్ గ్యాంగే వస్తుంది అన్నాడు. డైరెక్టర్స్ మొత్తం చాలామంది వచ్చినారు అందరూ. చాలా హ్యాపీ, ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమతో మీరు వచ్చారు. ఇది చాలా అవసరం మనకి. కంటిన్యూటీ, ఈ రిలేషన్షిప్ కంటిన్యూటీ అనేది చాలా అవసరం. అండ్ టెక్నీషియన్స్ అందరూ సముద్ర అంటే దే లవ్ హిమ్. ఏం అసలు చిరాకు ఉండదు. మా మేకప్, భాష అన్నీ నాకు తెలుసు. ఎప్పుడు మీ గురించి మీ టోటల్ అంటే సిబిఐ వరకు భాష చేస్తాడు. ఏం జరుగుతుంది అన్నీ నాకు వచ్చేస్తుంటాయి. అంత ప్రేమ మీ మీద, అంటే దే లవ్ యూ సో మచ్. అంటే ఎక్కడైనా సముద్ర షూటింగ్ ఏం జరుగుతుంది, వీళ్ళ గురించి అన్నీ చెప్పాడు, హీరో హీరోయిన్ గురించి అన్నీ. అట్లా అందరికీ ఏంటంటే ఆయన మీద ఒక ప్రేమ ఉందండి. ఓకే, బట్ ఇప్పుడు ప్రేమతో పాటు మీ ఆశీర్వాదాలు ఇది చాలా అవసరం.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మేడం గారు చెప్పినట్టు హిట్ అవ్వాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో సముద్రం లాంటి డైరెక్టర్స్ ఉండడం చాలా అవసరం అండి. అంటే అందరూ, అంటే మీ ఫ్రెండ్స్తో పాటు నేను చెప్తున్నాను. అంటే కొంచెం మరీ ఓల్డ్ కాదు, వాళ్ళు మరీ న్యూ కాదు, వాళ్ళు ఇన్ బిట్వీన్ ఉన్నారు. బట్ దే నో ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెడుతున్నాడు, మనం ఈరోజు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, ఓ సీన్ కుదరకపోతే ఏం చేయాలి, ఓ ఆర్టిస్ట్ రాకపోతే ఏం చేయాలి, వర్షం వచ్చిందంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆ స్కూల్ నుంచి వచ్చినవాళ్ళు. నాకు తెలిసిన ఈ గ్రూప్ అంతా ఏంటంటే ఆ స్కూల్ నుంచి వచ్చినవాళ్ళు. ఇంకా మా శరత్ గారితో వర్క్ చేసి అలవాటు. వాళ్ళు రాలేదంటే ఇది పెట్టు, వర్షం వచ్చిందంటే ఇది చెయ్యి, అట్లా అలవాటు. ఇది చాలా అవసరం. ఈజ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అండ్ సేమ్ ఇప్పుడు చూడండి, దే ఆర్ ఆల్ న్యూ పీపుల్. వాళ్ళే ఆయన గురించి చెప్తున్నారు. అండ్ మనం వచ్చిందే కష్టపడ్డానికండి. నేను చాలా కష్టంతో వర్క్ చేస్తున్నామండి. ఎందుకు చెప్పాలి, ఎందుకు వస్తావు నువ్వు, ఎవడు రమ్మన్నారు? కష్టమే, ప్రతి పని కష్టమే. ఏ పని ఈజీగా ఉందండి? నవ్వుతూ, అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఆ నవ్వును చూసారా ఆయన ఫేస్లో, అది చాలా పెద్ద గాడ్ గిఫ్ట్. అది కొందరికి ఎంత చేయండి అలాగే ఉంటారు. మీరు రోజుకి 6 సీన్లు చేయండి, అప్పుడు కూడా అలా ఉంటారు. అలా కాకుండా అది గాడ్ గిఫ్ట్. అది అందరినీ ఆయన ఆ నవ్వుతో ఆయన చేయించుకుంటారు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అందరూ ప్రొడ్యూసర్స్ బాగా డబ్బు రావాలి, డిస్ట్రిబ్యూటర్స్ బాగా డబ్బు రావాలి, వాళ్ళకి కూడా బాగా బిజీ అవ్వాలి. అండ్ ఇందాక యూ వర్ టెలింగ్ అబౌట్ హౌ we South work over here. So this is very common. What we work is very common. I'm used to working everything. But here what I want to tell is the connection between the South and the North happens only in movies. Nobody else can connect because there is always a difference between the South, North, East and West. That can be only cleared and joined by films, and that too by our South films. I'm very proudly telling. We don't look into any caste, community, tradition. We only look into talent. अगर आपका talent अच्छा है, you are invited here. Your looks are good, the rest will be taken care. We are, mainly looking at that angle. So इस angle में अभी already we have passed. मतलब बाहुबली, RRR, वो सब पूरा हो गया. And today South का pictures all over the world is being, appreciated. So I feel proud because not only that, but the relationship. हम सब, we are all Indians. That is very important, ना? हम भारत देश का लोग हैं, बाहर का नहीं है. That feel has to come. Kashmir to Kanyakumari, we are all one. That is possible by films. That is one thing. And సుధాకర్ గారు, అంటే మీరు వచ్చారని చెప్పట్లేదు, నిన్న మీరు చాలా గుర్తుకొచ్చారు. ఎలా గుర్తుకొచ్చారు చెప్పనా? నిన్న ఇళయరాజా నైట్ జరిగింది. ఇళయరాజా వాజ్ హియర్ అండ్ చరణ్ వాజ్ దేర్. సో చరణ్ గారు పాడుతున్నప్పుడు బాలుగారు గుర్తు వచ్చింది, నా పాత రోజులు గుర్తు వచ్చింది. బాలుగారు నాకు తమిళ్లో ఉన్నప్పుడు అండ్ రాజా గారిది ఇది. అండ్ దే హ్యాడ్ ఎ మిక్స్ ఆఫ్ సితారా లాస్ట్లో. అన్ని పల్లవి చరణం అన్ని సాంగ్స్లో పాడినప్పుడు నాకు టుక్ మీ బ్యాక్ సితారా మూవీ. ఆ సాంగ్ వచ్చేటప్పటికి మీ జిలిబిలి పలుకున అది వచ్చేటప్పుడు అంతా ఆ షార్ట్స్ అది. సో నిజంగానే మీరు గుర్తుకొచ్చారు, ఏదో మీరు ఉన్నారని చెప్పి నేను చెప్పట్లేదు. ఓకే, సో ఎనీవే అండి, ఫ్రెండ్ చలపతి ఈజ్ దేర్, ఆల్ ఆఫ్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మేడం గారు చెప్పినట్టు మీ హెల్ప్ కూడా కావాలి. ఇలాంటి కొత్త ఆర్టిస్టుల్ని ఇంకా ప్రమోట్ చేయాలి. సో సినిమా బాగుంటుంది. సో అందరిది సహకారం కావాలి, అందరిది ఆశీర్వాదం కావాలి. సో ఈరోజు నాకు సముద్రానికి వచ్చి నేను నా ఫీలింగ్స్, నా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేటుగా వచ్చి ఇంత టైం తీసుకున్నందుకు క్షమించండి. ఆల్ ది బెస్ట్ సముద్ర టు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీబడి. గుడ్ లక్, గాడ్ బ్లెస్, జై హింద్. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ పిక్చర్ అండి, వన్ ఫోటో ఆప్ అందరితో కలిసి ఒకసారి. ఎస్.